ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానం కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 2వ లేఖనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుడు స్పష్టంగా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు ప్రభు యొక్క దృష్టిలో నిర్దోషిగా జీవిస్తాడో, ఎలాంటి దోషము, ఎలాంటి కపటము, ఎలాంటి పాపము లేకుండా దేవుని యందు నిలకడగలిగినటువంటి జీవితం ఎవరిలో అయితే ఉంటుందో వారిని మరి కపటము లేనివాడుగా దేవుడు ఎంచుతున్నాడు. అంతేకాదు, అలాంటి వ్యక్తుడు ప్రభు దృష్టిలో ధన్యుడు. ఈ లోకంలో అలాంటి వ్యక్తులుగా మనం ఉన్నామా లేదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ప్రతి దేవుని యొక్క బిడ్డలందరికీ కూడా ఉంది. అలాగే మానవులు ప్రతి ఒక్కరు కూడా గ్రహించాల్సిన విషయం. మరి అలాంటి గ్రహించాల్సిన విషయంలో మనం ఈ లోకంలో ఎంతవరకు కపటము లేని జీవితం జీవిస్తున్నాం, దోషము లేకుండా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం. ఇవి మాత్రమే దేవుని దృష్టిలో చాలా చాలా విలువైనవి. మరి కపటము లేని జీవితాలు, కపటము లేని ప్రతి మానవుడిని కూడా దేవుడు ప్రేమిస్తాడు. దేవునిలో వారు మాత్రమే ధన్యులుగా ఎంచబడతారు. ఇలాంటి జీవితం ఈ దినం నుండైనా మనందరికీ కావాలనుకుంటే అందరూ ప్రభువునందు ప్రార్థనలో ఏకీభించాలని ప్రభు పేరట మనవి చేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ పాదములకు ఎనలేని వందనములు, కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు. మీరు ఇచ్చిన ఈ యొక్క నూతనమైన దినమును బట్టి, నూతనమైన వాగ్దానమును బట్టి, నూతనమైనటువంటి ఆయుష్ కాలమును బట్టి కూడా వందనములు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభా, ఇదిగోనైనా ఈ ఛానల్ను వీక్షించుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, దర్శించండి. వారి హృదయములలో ఉన్నటువంటి కపటమును తీసివేసి కపటము లేని బిడ్డలుగా, మీలో నాయన ఎలాంటి దోషము లేని బిడ్డలుగా ఎదుగుటకు కావలసిన కృపను, సహాయమును మెండుగా దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు సమర్పించుకుంటున్నా. నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి.